నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, లూకా సువార్త 23:34 యేసు, తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అంటే ఈ మాట సార్ ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఈ సంవత్సరము తర్వాత నెక్స్ట్ ఇయర్ 6 months వరకు అంటే ప్రభు నాతో ఒక విషయమును మాట్లాడాడు. ఏంటిదంటే, అంటే వెనక బలమైన ఆధారము, ఒక బలమైన పునాది దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇది మాట్లాడుచున్నా, నేను సొంతంగా మాట్లాడలేదు. అంటే యేసు ప్రభును వారు శిలువ మీద కొట్టి చంపారు. అంటే ఫస్ట్ ప్రభు శిలువ మీద మాట్లాడిన మాట ఏంటిదంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియడం లేదు కాబట్టి దయతో వారిని క్షమించుము. అంటే వెనుక ఆ బలమైన ఆధారం దేవుడు చెప్పిన నాకే తెలుసు. అంటే ఈ సంవత్సరము ముఖ్యంగా ఏం జరగబోచున్నదంటే, జాతి మత కుల భేద లేకుండా, అంటే తప్పు అని తెలియక చేస్తారు చూడండి, వారందరినీ దేవుడు తన వైపు ఆకర్షిస్తాడండి. ఈ సంవత్సరము ఇంకా నెక్స్ట్ ఇయర్ అంత 6th month వరకు అటువంటి కార్యాలు మన దేశంలో మాత్రం కాదు, ప్రపంచం అంతటా. ఎప్పుడైనా మీరు గమనించారా, తెలియక చేసిన వ్యక్తి కొద్దిగా అధికారంతో అడుగుతాడు, సార్ నాకు తెలియదు సార్, తెలిస్తే నేను చేస్తానా? నిజంగా నాకు తెలియదు సార్, అంటే ఇది తప్పు అని తెలియదు సార్, అందుకే వాళ్ళు వచ్చి అడగంగానే నేను కూడా వారితో కలిసి నేను వెళ్ళాను, కానీ నాకు నిజంగానే తెలియదు సార్, నాకు ఇదంతా తెలియదు సార్ అని కొద్దిగా అధికారంతో అడుగుతాడు. తప్పు చేసిన వ్యక్తి, తెలిసి కూడా తప్పు చేసిన వ్యక్తి కొద్దిగా మాట్లాడాడు, ఇంకా చేసేసాం, ఏం చేస్తాం, ఇంకా కాముగా ఉంటాం, ఇంకా ఏ శిక్ష పడుతుందో చూద్దాం. అంటే తప్పుని తెలిసి కూడా చేసిన వ్యక్తి కొద్దిగా అంత గొప్పగా రియాక్ట్ కాడు. సరే ఇంకా అయిపోయింది, చేసేసాం, ఇంకా ఏ శిక్ష వస్తుందో చూద్దాం, 2 దెబ్బలు పడినవి, సరే ఇంకేం చేస్తాం, తప్పు చేసాం కదా, అలా ఉంటారు. తప్పు అని తెలియక చేసిన వ్యక్తి కొద్దిగా బతిమాలి ఇలా అడుగుతారు, తెలియదు సార్, నాకు తెలిస్తే నేను చేస్తానా అంటే. దేవుడు కూడా చూడండి, తండ్రి వీరిని క్షమించము, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు. కాబట్టి ఈ సంవత్సరం ఇది ప్రవచనముగా తీసుకోవాలి. తప్పు అని తెలియక చేసిన వారిని దేవుడు తన వైపు ఆకర్షిస్తాడండి. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అప్గ్రేడ్ అని వస్తూ ఉంటుంది. మీరు అప్గ్రేడ్ చేసుకోండి, ఈ సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేసుకోండి అని ఇట్లా వస్తూ ఉంటుంది. వద్దు నాకు ఈ సాఫ్ట్వేరే చాలు, అప్గ్రేడ్ వద్దు అని మనం అంటామా?
వెంటనే మనం అప్గ్రేడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇంకా టెక్నాలజీ పెరుగుతున్నది, ఇంకా కొత్త కొత్త ఆ, వస్తూ ఉంటవి. నేను మొన్న కూడా ఏఐ అని ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఒకటి ఉంది. అంటే ఫోటో ఇస్తే చాలు వీడియోగా చేసి ఇస్తుంది. అంటే నాకు దాని గురించి ఎవరు చెప్పలేదు, నేను కూడా ఎక్కడ చూడలేదు. దాని గురించి యూట్యూబ్లో కూడా నేను ఎట్లా చేయాలి అట్లా చేయాలని కూడా నేను ఎప్పుడు చూడలేదు. వెంటనే నా మనువడు ఫోటో ఒకటి ఉండే, నా మనువడు ఫోటో సెకండ్ డాక్టర్ కొడుకు మనవడు ఫోటోని ఇట్లా వేశాను. వేస్తే ఒక హాఫ్ మినిట్, ఒక 30 సెకండ్లో అది వీడియోగా చేసి ఇచ్చింది. మంచిగా కూలింగ్ గ్లాస్ ఇట్లా వేసుకొని నా మనవడు చుట్టూ బాడీ గార్డ్స్ ఇట్లా బౌన్సర్స్ ఉంటారు కదా, అట్లా అర నిమిషంలో 30 సెకండ్లో ఆ వీడియో చేసి ఇచ్చింది. నేను ఫోటో ఇచ్చాను, అది వీడియో చేసి ఇచ్చింది. అంటే అప్గ్రేడ్ అనేది మనకు చాలా అవసరం. అందరూ ప్రపంచంలో చేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ కొద్దిగా అప్గ్రేడ్ అయితే వెంటనే ఆశతో ఓకే చేసుకుంటారు. అంటే ఆత్మీయ జీవితంలో కూడా అప్గ్రేడ్ ఉంది. ఆత్మీయ జీవితంలో కూడా అప్గ్రేడ్ ఉంది. ఏంటిది అప్గ్రేడ్? తెలియక చేశానయ్యా అంటే అటువంటి గ్రూపును దేవుడు ఈ సంవత్సరం తన వైపు ఆకర్షిస్తాడంట. స్పెషల్ గ్రేస్ వారికి ఇచ్చి తన వైపు చేర్చుకుంటాడంట. ఎవరైనా ఎందుకు పబ్లిక్గా చెప్తున్నామంటే, బైబిల్లో ప్రజలందరికీ అని వర్డ్ బైబిల్లో ఉంది. సర్వ సృష్టికి అని బైబిల్లో ఉన్నది. కాబట్టి ఇంకా చెప్పక తప్పదు. అందరికీ, ప్రజలందరికీ. కాబట్టి తప్పకుండా అందరికీ చెప్పాల్సిందే. దేవుడు ఒక్కడే. భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే నిజమైన దేవుడని అందరికీ తెలుసు. ప్రజలందరికీ చెప్పు, ప్రజలందరికీ, సృష్టి యావత్తు, తర్వాత సర్వ సృష్టికి చెప్పు అని. కాబట్టి చెప్పాలి. దేవుని వద్దకు చాలా ప్రజలు వస్తారండి, చాలా ప్రజలు వస్తారు. అన్నీ చేంజ్ అవుతున్నది. ఈ సంవత్సరం స్టార్ట్ కాగానే యుద్ధం భయంకరంగా, 3వ ప్రపంచ యుద్ధం వస్తే చాలామంది ఇంకా చనిపోతారండి. అంత న్యూక్లియర్ వెపన్ అందరూ పెట్టుకొని రెడీగా ఉన్నారు. మన పరిస్థితి ఏమిటి? మన భారతదేశమే కొద్దిగా నెమ్మదిగా ఉంది. అవును, మన భారతదేశం మీద కూడా కొందరికి కన్ను ఉన్నది. పాకిస్తాన్ ఎప్పుడు దొరుకుతాడు రా అని ఉన్నది. చైనా చాలా తెలివి, టెక్నాలజీ చాలా ఎక్కువైంది ఆ దేశంలో. ఎప్పుడైనా ప్రమాదం కావచ్చు ఆయన ద్వారా, చైనా. కాబట్టి మన ప్రజలు, మనం అందరూ ఐక్యత కలిగి ఉండాలి. మనలో ఐక్యత లేకపోతే చుట్టూ శత్రువులు ఉన్నారు, ఎప్పుడు మృంగాలని. కాబట్టి ఐక్యత కలిగి మన దేశం కొరకు మనం ప్రార్థించాలి. దేవా, మా దేశంలో భద్రత దయచేయి, సమాధానం దయచేయి, ప్రజలలో శాంతి దయచేయి, నెమ్మదిగా మేము ముందుకు వెళ్ళుట కృప దయచేయని మనం దేశం కొరకు ప్రార్థించాలి. చాలా ప్రజలను దేవుడు ఆకర్షిస్తాడంట. ఎందుకంటే ఏదో మతములో సంఖ్యను మనం పెంచుకోవాలి, నో 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 నో, ఆ ఉద్దేశం కాదు. ఇది మతం కాదు. దేవుని వద్దకు ప్రజలు వచ్చి వారు తన శరీరం పాడు చేయకుండా, త్రాగకుండా, బ్రాండీ విస్కీ త్రాగి ఆరోగ్యం చెడిపోకుండా ప్రజలు దేవుని వద్దకు వచ్చినప్పుడు ఇంకా ఆయుష్, వారికి కుటుంబ బాధ్యత,
కుటుంబంలో సమాధానం, సంతోషము, నెమ్మది ఇవన్నీ దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము దీని కొరకు ప్రార్థించాలి. ప్రభు యొద్దకు అనేక ప్రజలు రాబోచున్నారు. వారి యొక్క జీవితమును దేవుడు మార్చబోచున్నాడు. అటువంటి గొప్ప కార్యం కొరకు మన అందరం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఒకసారి మా దేశమును, మా దేశ ప్రజలను భద్రతలో మీరు భద్రపరిచి కాపాడి అందరికీ నెమ్మది, సమాధానం మీరు దయచేయండి. ఈ ప్రవచనం కొరకు మేము నిన్ను స్తుతిస్తున్నాం. ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ మహిమ, నీ శక్తి, ఆత్మశక్తి మా దేశమందా అప్పుడు జలముల మీద దేవుని ఆత్మ అల్లాడినట్లు మా దేశం మీద ప్రత్యేకంగా దేవుని ఆత్మ అల్లాడి అనేక ప్రజలకు ఆశీర్వాదం జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని దీవించండి, నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బంధువులు తెలిసిన వారందరూ చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.